పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిన దీప ఆనందంలో కార్తీక్, కాంచన, దాసు షాక్లో జోష్న, పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? దీప పన్నెంటి బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అంటే దీప కార్తీక్ ఇద్దరు ఒకటయ్యారా? కార్తీక్ని దీప తన భర్తగా అంగీకరించిందా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ ఆ చైన్ గురించి, చైన్కున్న సంబంధం గురించి మొత్తం వివరించి చెప్తూ ఉంటాడు. దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే అప్పుడు కాపాడిన వ్యక్తి కార్తీక్ బాబా. ఈ విషయం కార్తీక్ బాబుకి నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే కాంచన వస్తుంది. వచ్చేసరికి ఏంటి దీప ఆ చైన్ చూసి అంతలా సంబరపడిపోతున్నావు? ఆ చైన్ గురించి నీకు తెలుసా అని చెప్పనగానే అది అనగానే ఆ విషయం దీపకి ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పనేసరికి ఎందుకు తెలియదు, ఆ చైన్ చేతిలో ఉండగా దీప ముఖం చూసావా కార్తీక్? దీపకు ఆ చైన్కి ఏదో సంబంధం ఉంది. కొంపదీసి ఆ చైన్ దీపదా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి దీప నిజమా? ఈ చైన్ నీదా అని చెప్పనేసరికి అది కార్తీక్ బాబు అనగానే ఇంకా ఈలోపు అనసూయ రానే వస్తుంది. అనసూయ రావడంతో దీప చేతిలో చైన్ చూసి ఏంటి దీప ఈ చైన్ పోయిందని చెప్పావు కదా, ఇది మళ్ళీ నీ చేతిలోకి ఎలా వచ్చింది అంటూ అనసూయ మాట్లాడడంతో ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఈ చైన్ దీపదండి అని చెప్పాను కానీ అవును బాబు, వాళ్ళమ్మ జ్ఞాపకంగా వాళ్ళ నాన్న తన మెడలో వేశాడు, చిన్నప్పుడే పోగొట్టుకుంది, మళ్ళీ ఈ చైను నీ దగ్గరికి ఎలా వచ్చింది దీప అని చెప్పాను కానీ చిన్నప్పుడు తను పోగొట్టుకుంది కానీ అది నాకు దొరికింది అనసూయ గారు. చిన్నప్పుడు దీప నన్ను కాపాడింది కోనేటిలో పడిపోయినప్పుడు, అప్పుడే ఈ చైన్ నా దగ్గరికి వచ్చింది. ఈ చైనే మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేసి భార్యాభర్తలను చేసింది అని చెప్పనేసరికి అవునా నిజమా కార్తీక్ బాబు, అప్పుడు చిన్నప్పుడు కాపాడింది మీరేనా అని చెప్పాను కానీ అవును అనసూయ గారు, దీప వల్లే ఈరోజు నా ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి దీప లోపల చాలా సంతోషపడిపోతుంది. నీకు తెలుసా దీప, ఈ చైన్ మీద కార్తీక్ పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది, అందుకే మీ ఇద్దరిని ఒకటి చేసింది. ఆ చైన్ గల వ్యక్తి ఎవరో అన్న తెలుసుకుని కృతజ్ఞతగా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు, కానీ తననే భార్యను చేసుకున్నాడు. కార్తీక్ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కార్తీక్, అందుకే మీ ఇద్దరిని ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉన్నాడు అని చెప్పి ఇంకా కాంచన చెప్పేసరికి అవును కార్తీక్ బాబు, అవును దీప నిజమే, దేవుడు మీ ఇద్దరిని చిన్నప్పుడే కలిపాడు. నీ గుర్తుగానే కార్తీక్ బాబుకి ఈ చైన్ దొరికేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ చైనే మమ్మల్ని మళ్ళీ కలుపుతుంది అని చెప్పి అనేసరికి చాలా సంతోషపడతారు. అవునుగానత్తయ్య, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అనగాని అది సరే కానీ బయటేంటి కార్తీక్ టిఫిన్ సెంటర్ అని హోటల్ పెట్టావా అని చెప్పాను కానీ టిఫిన్ బండి పెట్టాను అత్తయ్య అని చెప్పనేసరికి మంచి పని చేసావు, ఒకరి కింద పని చేయడం కంటే మన పని మనం చేసుకోవడంలో ఉత్తమం లేదు అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా దీప మాత్రం చాలా లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయట మొక్కల దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే అనసూయ వస్తుంది. ఏంటి దీప దేని గురించి అంతా అలా ఆలోచిస్తున్నావు అనగానే లేదత్తయ్య, ఈ చైను కార్తీక్ బాబు దగ్గర ఉందని నాకు నిజంగా తెలియదు, కానీ కార్తీక్ బాబు నేను భార్యాభర్తలుగా ఈరోజు నిలబడ్డాము అనగానే నీకు ఇప్పటికైనా అర్థమైందా, కార్తీక్కి నీకు పెళ్ళి జరిగింది అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిన పెళ్ళి కాదు, ఆ భగవంతుడి సంకల్పం వల్లే జరిగిందని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. కార్తీక్ బాబుని నువ్వు భర్తగా యాక్సెప్ట్ చెయ్యి, మీ ఇద్దరి బంధానికి ఒక బంధం ముడిపడాలి, అప్పుడే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అలాంటి జోష్న లాంటి వారు మీ ఇద్దరి మధ్యలోకి రావడానికి కూడా భయపడతారు అని చెప్పనేసరికి ఇంకా దీప లోపలికి వెళ్ళిపోతుంది, ఆలోచిస్తుంది. ఇంకా అలా ఆలోచించడంతో దీప తన మనసులో ఆలోచన వచ్చిందన్న విషయం గ్రహించిన అనసూయ కాస్త శౌర్యాన్ని తీసుకెళ్ళి మా దగ్గరే పడుకోబెట్టుకుంటామనగానే ఇంకా దీప అయితే శౌర్యం తీసుకువెళ్ళిపోవడంతో కార్తీక్ బాబు మీకు విషయం చెప్పాలి అనగానే ఏంటి దీప అని చెప్పనగానే మీరు ఈ చైన్ ఇచ్చిన అమ్మాయిని అంతలా ఇష్టపడ్డారా కార్తీక్ బాబు అనగానే ఈ చైన్ నీదన్న విషయం నాకు తెలియదు దీప,
తెలియకపోయినా కానీ నేను ఈ చైన్ గల వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. ఈ చైన్ని కూడా నేను బేబీ అంటూ పిలవమని మా అమ్మ చెప్పింది. నేను ఈ చైన్ వ్యక్తికి కృతజ్ఞత చూపించుకోవాలనుకున్నాను. నిన్ను భారీగా చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి, నేను కూడా మిమ్మల్ని భర్తగా అనుకోవాలనుకుంటున్నాను కార్తీక్ బాబు అని చెప్పనేసరికి, ఏంటి దీప ఏంటి అన్నావు అనగానే, అవును కార్తీక్ బాబు, మిమ్మల్ని కూడా నేను భర్తగా అనుకుంటున్నాను అని చెప్పనేసరికి కార్తీక్ చాలా సంతోషంగా దీపను గట్టిగా హత్తుకుంటాడు. ఇంకా దీపను హత్తుకోవడంతో దీప కూడా కార్తీక్ని హత్తుకుంటుంది. ఇంకా ఒక పక్క బయట వర్షం పడుతూ ఉంటుంది. కార్తీక్ దీప ఇద్దరు కూడా వాళ్ళు పెళ్ళికి 7 అడుగులు వేయకపోయినా జీవితంలో తొలి అడుగు వేసి ఇద్దరు కూడా జీవితాన్ని పంచుకుంటారు. ఇంకా రోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ లేవకముందే దీప లేచి తలస్నానం చేస్తుంది. ఏంటి దీప ఇంత ఉదయాన్నే తలస్నానం చేశావు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే కాంచన చెవులో అనసూయ చెప్తుంది. ఎందుకంటే దీప ఉదయాన్నే లేచిన తర్వాత అనసూయ గుమ్మాలు తుడుద్దామని గదిలోకి వెళ్ళేసరికి దీప దగ్గరున్న కుంకుమ బొట్టు అవి కార్తీక్ మొహం మీద అవి అంటుకోవడంతో అదే విషయం చెప్పేసరికి చాలా సంతోషపడుతుంది కాంచన. నిజమా చెల్లమ్మ, నిజమా అక్క అనగానే, అవును చెల్లమ్మ, నేను ఉదయాన్నే చూశాను అని చెప్పనేసరికి చాలా సంబరంగా ఉంటారు. ఇంకా ప్రతిరోజు శౌర్యను మాత్రం మా దగ్గరే పడుకోబెట్టుకుంటామని ప్రతిరోజు వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. దీప కార్తీక్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. బండిని క్లోజ్ చేయాలని ఇంకా జోష్న పదే అనుకుంటుంది. ఇక్కడ జోష్న వీళ్ళ వ్యాపారం గురించి ఆలోచించుకునే హడావిడిలో అక్కడ ఫండ్స్ లేవన్న విషయం శివనారాయణకు చెప్దామని మర్చిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జోష్నా రెస్టారెంట్స్ డౌన్ఫాల్ అవుతాయో మేనేజర్ ఆల్రెడీ చెప్తాడు. నేను చూసుకోవాలి, కార్తీక్ బావ లేని లోటు నేను తీర్చాలి అనుకుంటుంది. కానీ దీప కార్తీక్లు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఎక్కడ దగ్గర అయిపోతారన్న టెన్షన్లో వీళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించడం, ఇటు దాసు గురించి ఆలోచించడం ఇదే టెన్షన్లో ఉంటుంది. కానీ అక్కడ కంపెనీ వ్యవహారం చెప్దామనుకునే మర్చిపోతుంది. అలా మర్చిపోవడంతో ఒక నెలకి కాస్త శాలరీస్ అన్నీ ఇచ్చేస్తారు. కానీ నెక్స్ట్ మంత్కి శాలరీస్ ఇవ్వడానికి కంపెనీ అకౌంట్లో అమౌంట్ ఉండదు. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయం ఆల్రెడీ లాస్ట్ మంత్ మేడంకి చెప్పాను. మేడం మీకు చెప్తానన్నారు. చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే కంపెనీ అకౌంట్లో ₹1 కూడా లేదు సార్. మొత్తం అమౌంట్ ఎప్పుడు వచ్చిందప్పుడు ఇన్వెస్ట్ చేయడానికే అయిపోయింది. అలాగే ట్యాక్సెస్ అన్నీ పే చేసేసరికి సరిపోయింది సార్. శాలరీస్ ఇవ్వడానికి కంపెనీ అకౌంట్లో అమౌంట్ లేదు అనగానే, ఏం మాట్లాడుతున్నావు మేనేజర్, కంపెనీ అకౌంట్లో అమౌంట్ లేకపోవడం ఏంటి, సేల్స్ బాగోలేదనగానే, మీరు నమ్మినా నమ్మకపోయినా కార్తీక్ సార్ సీఈఓగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కంపెనీ అకౌంట్లో ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉండేది సార్. ఎప్పుడు కూడా నిల్ అవ్వడం లేదు. ఎప్పుడైతే జోష్నా మేడంని మీరు సీఈఓగా చేశారో అప్పుడే కంపెనీ అకౌంట్ మొత్తం డౌన్ఫాల్ అయింది. అలాగే రెస్టారెంట్లు అన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి సార్. అసలు ఏ రెస్టారెంట్లో కూడా 5 స్టార్ రేటింగ్ లేదు. అన్నీ కూడా 3కి 4కి పడిపోయాయి సార్. 5 స్టార్ రేటింగ్లో ఏమీ లేదు. అలానే ఉంటేనే సార్ మన రెస్టారెంట్స్ అన్నీ నెంబర్ 1 స్థానంలో ఉండేవి. కానీ ఎప్పుడైతే జోష్నా మేడం సీఈఓగా ఉన్నారో పెద్దగా ఏ విషయం పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది సార్. మీరు తప్పుగా అన్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాను. అంతేగాని మీ మనవరాల్ని బ్లేమ్ చేయాలని కాదు, కార్తీక్ బాబుని గొప్ప చేయాలని కాదు. నాకు శాలరీ ఇస్తున్నారు అంతే, అంతవరకే నా జాబ్ చేశాను. అంతకు మించి నేను ఎవరిని తక్కువ ఎక్కువ చూడలేదు సార్ అని చెప్పనేసరికి సరేనని ఈ టెన్షన్లో ఉండగానే ఇంకా ఇలానే ఉండేసరికి దీప టిఫిన్ సెంటర్ కాస్త పెద్ద హోటల్ అవుతుంది. ఆ సమయంలోనే దీప ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పటికే దీపకు 3rd మంత్ వచ్చేయడంతో ఇంకా ఆ హోటల్ కాస్త దీప ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో కార్తీక్కి అవకాశాల మీద అవకాశాలు, అంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఇంకా గ్రోత్ అవ్వడం. మొదట్లో ఒక చిన్న హోటల్ తీసుకుంటారు. అది బాగా గ్రోతింగ్గా ఉండేసరికి ఒక రెస్టారెంట్ ఒకటి లీజ్కి ఉంది అని చెప్పనేసరికి ఆ రెస్టారెంట్ని కాస్త తీసుకుని దీప రెస్టారెంట్గా
నేమ్ చేంజ్ చేస్తాడు. సుమారు ఇంచుమించుగా 9-10 నెలలు వచ్చేసరికి దీప డెలివరీ సమయం దగ్గర పడిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్ చూసుకుంటూ, అక్కడ చిన్న హోటల్ చూసుకుంటూ, ఎందుకంటే కార్తీక్ స్టార్ట్ చేసిన హోటల్ మాత్రం మర్చిపోడు. హోటల్ని చూసుకుంటాడు, ఇక్కడ రెస్టారెంట్ని చూసుకుంటాడు. ఇది బ్యాలెన్స్ చేస్తూ సుమారు 10 నెలలు దగ్గరకు వచ్చేస్తుంది. దీపకు అప్పటికే నెలలు నిండుతాయి. ఇక ఈ రెండూ చూసుకుంటూ ఆ టెన్షన్లో దీపను కూడా పట్టించుకోవాలి. దీపకు అసలే నెలలు నిండాయి, జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ ఇదే ధ్యాస మీద ఉంటాడు. ఇంకా జోష్న దీప ప్రెగ్నెంట్ అయిందని, దీపను చంపేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా కార్తీక్ ఎలాగా ఈ సమయంలో రెస్టారెంట్లో ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరని కరెక్ట్గా అదే సమయానికి రౌడీలు పంపించి దీపను చంపడానికి, కడుపులో ఉన్న బిడ్డను దీపని మొత్తం చంపేయమని చెప్పి రౌడీల్ని పంపించేసరికి కార్తీక్ ఎందుకో మనసులో ఆందోళన. దీపకు అసలే నెల్లు, ఇప్పుడు దీపకు నొప్పులేమైనా వస్తే కష్టం కదా అని వర్క్ అంతా కూడా అక్కడ ఉన్న మేనేజర్కి మిగిలిన స్టాఫ్కి అప్పచెప్పేసి కార్తీక్ కాస్త గబగబా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి రౌడీలు దాడి చేయడానికి సిద్ధంగా ఉండేసరికి కరెక్ట్గా వచ్చి కార్తీక్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టి ఇంకా దీపను కాస్త తన చేతులతో ఎత్తుకుని మరీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా వెనకాలే అనసూయ, కాంచన వీళ్ళు కూడా వెళ్తారు. ఇంకా అలా వెళ్ళేసరికి దీపకు పెయిన్స్ బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నెల్లు అయిపోవడంతో పైగా చావు భయం ఒకటి టెన్షన్ ఉండడంతో నెల్లుకి చాలా స్ట్రగుల్ అనుభవిస్తుంది. ఆ టెన్షన్లోనే ఇంకా దీపక్ కాస్త డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యేసరికి 12 మగబిడ్డ పుట్టడంతో ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతారు. తల్లి బిడ్డ క్షేమం, మీరు కరెక్ట్ సమయానికి తీసుకొచ్చారు, లేదంటే తల్లికో బిడ్డకో ఏదో ప్రమాదం జరిగేది. ఎందుకంటే తల్లి చాలా టెన్షన్కు లోనైంది. ఆ టెన్షన్లో హార్ట్ బీట్ ఎక్కువైనా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కరెక్ట్ సమయానికి తీసుకురావడం వల్లే తల్లిని బిడ్డని ఇద్దరిని బ్రతికించగలిగామని చెప్పనేసరికి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అనగానే, అంటే నాన్న ఇప్పుడు నాకు తమ్ముడు పుట్టాడా అనగానే, అవును, ఇక మీదట నువ్వు ఒంటరిగా ఆడుకుంటున్నాను అన్న ఫీలింగ్ నీకొద్దు, నీకు తమ్ముడున్నాడు, తమ్ముడితో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆడుకోవచ్చు అనగానే, హాయ్ నాకు తమ్ముడు పుట్టాడు అని ఎంతగానో సంబరపడిపోతుంది శౌర్య. అయితే ఇంకా ఈ జోష్న అనుకున్న ప్లాన్లన్నీ అట్రప్లాప్ అయ్యాయి. ఇక్కడ సీఈఓగాను నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను, అక్కడ దీపను అడ్డు తొలగించి బావను సొంతం చేసుకోవాలనుకుంటే అది కూడా లేకుండా పోయింది. దీప బావ ఒకటవడంతో పాటు ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు బావ. చిచి, నేను ఇంక ఓడిపోయానా జీవితంలో అనుకుంటూ ఉంటుంది జోష్న. మరి నెక్స్ట్ జోష్న ఏం ప్లాన్ వేస్తుంది? మరి దీపను కార్తీక్ని విడగొట్టడానికో లేక ఏదైనా చెయ్యడానికో ఏం ప్లాన్ చేయబోతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.